మహాగణుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసి అయిన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ఈ ఉదయకాల శుభములు మీకు తెలియజేస్తున్నాను. ఇది నా దేవుని యొక్క వాక్య ధ్యానము. ఎంతకాలము అబద్ధమైన వాటిని వెదకెదారు. 4వ కీర్తన 2వ వచనము. అబద్ధమైన అనగా అర్థం ఏంటంటే లేనటువంటి వాటిని ఉన్నట్లుగా చెప్పడమే అబద్ధము. అటువంటి అబద్ధము అనగా లేనటువంటి వాటిని ఉన్నట్లుగా మీరు ఎందుకు వెతుకుతారు అని దావీదు భక్తుడు ఇక్కడ సెలవిస్తున్నాడు ప్రియులారా. అవును, ఈనాటి కాలంలో అనేకులు లేనటువంటి వారిని ఉన్నట్లుగా ఊహించుకొని వారిని పూజించేటువంటి స్థితిలో ఉంటున్నారు ప్రియులారా. ఆనాడు అపోస్తుడైనటువంటి పౌలు ఏథెన్స్ పట్టణానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి విగ్రహములను అన్నింటినీ కూడా చూచి అతని యొక్క ఆత్మ పరితాపం చెందినట్లుగా మనం గమనించవచ్చు. ఆ తర్వాత నేను సంచరించుచు మీ దేవతా ప్రతిమలను చూచుచుండగా ఒక బలిపీఠము నాకు కనబడెను, దాని మీద తెలియబడని దేవునికి అని వ్రాయబడి ఉన్నది అని అంటాడు. అవును, చాలామంది నాడు కూడా తెలియబడకయే అసలు వారు సత్యమైనటువంటి దేవుడా లేదంటే మానవుని యొక్క సృష్టితో కలగచేయబడినటువంటి దేవుడా అనేటువంటి సత్యాన్ని తెలుసుకోకుండానే వారు ఆరాధించేటువంటి వారిగా ఉంటున్నారు. అందుకని ఇక్కడ పౌలు భక్తుడు చెబుతూ ఒక బలిపీఠము మీరు చూచి తిని తెలియబడనటువంటి దేవునికి అనుంది అని అంటాడు. తెలియబడనటువంటి దేవునికి ఆరాధించేటువంటి వారుగా ఉంటున్నారు. అందుకనే పౌలు అంటాడు, ఆ తెలియబడనటువంటి దేవుడే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు. ఆయన మనందరి కొరకు తన యొక్క ప్రాణాన్ని పెట్టి మరణించి తిరిగి పునరుద్ధరణై లేచినటువంటి దేవుడు ఆయనే. ఆయన గురించి నేను మీకు ప్రకటిస్తున్నాను అని అంటున్నాడు. అవును, ఈనాడు కూడా చాలామంది సత్యదేవుడు ఎవరైనది తెలుసుకోలేనటువంటి స్థితిలో చేతులతో చేసినటువంటి వాటికి పూజించేటువంటి వారుగా, వారికి తెలియనటువంటి వాటిని పూజించేటువంటి వారుగా మనకు కనపడుతున్నారు. అందుకనే యెషయా గ్రంథములు కూడా భక్తుడు మాట్లాడుతూ అక్కడ అంటాడు, 45వ అధ్యాయము 18వ భాగం చివర కనుక మనం గమనించినప్పుడు, యెహోవాను నేనే, మరి ఏ దేవుడు లేడు, అంధకారములోని మరుగైన చోటును నేను మాటలాడలేదు, మాయాస్వరూపుడైనట్టు నన్ను వెతకడని యాకోబు సంతానముతో నేను చెప్పలేదు అని అంటాడు. అవును, మన దేవుడు ఆది సృష్టి నుంచి కూడా మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఈనాటి కూడా తన యొక్క వాక్యము ద్వారా మనతో నిరంతరం కూడా మాట్లాడుతున్నటువంటి దేవుడు. అటువంటి దేవుణ్ణి మీరు గుర్తించలేదు అని అంటాడు. అంధకారములోని మరుగైన చోటున నేను మాట్లాడలేదు, బహిరంగంగానే నేను మాట్లాడాను, కానీ నేను చీకటిలో ఉండి మాట్లాడలేదు, కానీ వెలుగుగా మీ మధ్యకొచ్చి మీతో సంచరించి మాట్లాడినటువంటి దేవుణ్ణి నేను అని అంటాడు. మాయాస్వరూపుడైనట్టుగా నన్ను వెదకుడని యాకోబు సంతానంతో నేను చెప్పలేదు అని అంటాడు. అవును, ఆయన మాయాస్వరూపుడుగా కాదు, కానీ తన్ను తాను సజీవుడైనటువంటి దేవునిగా ప్రత్యక్షపరచుకున్నాడు. యేసుక్రీస్తు ప్రభువారు మనతో సంచారం చేసిన తర్వాత, ఆయన మరణించి తిరిగి లేచిన తర్వాత కూడా తను తాను సజీవుడిగా అనేకులకు కనబరుచుకున్నటువంటి దేవుడిగా ఉంటున్నాడు. కాబట్టి ఆయన మాయాస్వరూపుడిగా లేడు, అంతేకాకుండా అంధకారములో దాక్కున్నటువంటి దేవుడిగా కనపట్టలేదు, కానీ ప్రతి దినము కూడా మానవులతో మాట్లాడుతున్నటువంటి దేవుడిగా మనకు కనపడుతున్నాడు. అందుకనే దావీదు భక్తుడు అంటున్నటువంటి మాట, ఎంతకాలము మీరు అబద్ధమైనటువంటి దాన్ని వెతుకుతారు. సత్య దేవుణ్ణి విడిచిపెట్టి ఈనాడు కూడా లేనటువంటి వాటిని వెతికి ఆరాధించేటువంటి వారుగా మనకు అనేకులు కనపడుతున్నారు ప్రియులారా. కాబట్టి మనము కూడా అటువంటి స్థితిలో ఉంటున్నామేమో ఒకసారి ఆలోచన చేద్దాం. ఆయన అనేక దినాలు మనతో మాట్లాడుతున్నటువంటి దేవుడు. ఆనాడు ఏలియా జీవించినటువంటి కాలంలో కూడా తన్ను తాను ప్రత్యక్షపరుచుకొని బలిపీఠం మీద ఏర్పాటు చేయబడినటువంటి ఆ యొక్క బలిని ఆయన అగ్నిలాగా దిగివచ్చి దహించి తను తాను ప్రత్యక్షపరుచుకున్నటువంటి దేవుడు. కాబట్టి అటువంటి దేవుణ్ణి ఆరాధన చేద్దాం. ఒకవేళ ఇంకా మనలో ఎవరైనా సరే అబద్ధమైనటువంటి వాటిని వెతికి ఆరాధించేందుగా ఉన్నట్లయితే ప్రభు మనతో మాట్లాడుతున్నారు, నేను సజీవుడైనటువంటి దేవుణ్ణి, యుగ యుగములు సజీవుడిగా ఉన్నటువంటి దేవుణ్ణి. కాబట్టి ఆయనను ఆరాధన చేద్దాం. ఆయనతో కలిసి సహవాసం చేస్తూ ఆయన యొక్క నిత్య రాజ్యానికి వారసులవుదాం. అట్టి కృపా పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయను గాక. ఆమేన్. ప్రార్థన. సర్వశక్తుడ ప్రేమ గల మా తండ్రి, మీరు ఇచ్చిన కొద్ది మాటలను బట్టి మీకు వందనాలు తండ్రి. అనేక సందర్భాల్లో నాయన, ఆనాడు ఆదాము నుంచి ఈనాటి మా వరకు కూడా మీరు ప్రతి సందర్భంలో మాట్లాడుతూనే ఉన్నారు నాయన. ఇదిగో నాయన, మాయగా మీరు ఉండలేదు, కానీ మిమ్మల్ని మీరు ప్రత్యక్షపరచుకొని మాతో మాట్లాడుతున్నారు ప్రభు. అందుని బట్టి మీకు వందనాలు తండ్రి. ఇంకా ఎంతమంది అయితే మాయలో ఉండి నాయన అబద్ధమైనటువంటి వాటిని వెతుకుతున్నారు, అటువంటి వారందరూ కూడా సత్యాన్ని తెలుసుకుని నాయన మీ వైపు చూచే రక్షణ పొందుకున్నట్లుగా సహాయం దయచేయమని యేసు నామమున అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్. గాడ్ బ్లెస్ యూ.